ఓహో బైక్ పడిపోయింది గాయ్స్. కమాన్ ఎంజాయ్ చేయి ప్లాటినా, ఎంజాయ్. అఖిల్ తగిలింది. బాయ్ కార్దుంగ్లా, వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్ I achieved thanks to my parents. BRO, you are on the one of the highest motorable road. Yay! Siachen warriors, welcome to one of the highest motorable roads in the world, mighty Kardungla, altitude 17,982. Have a safe journey Akhil, have a safe journey for Kardungla. और एक चांस है तो इससे छोटा गाड़ी से आता हूँ इधर. హాయ్ హలో గైస్, कैसे हो? వాట్సాప్ ఎలా ఉన్నారు? హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో రైట్ నో మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లే సిటీలో ఉన్నాం. దిస్ ఇస్ ద गेस्ट हाउस అండ్ गेस्ट हाउस ఓనర్ కూడా ఇక్కడ ఉన్నారు. भाई आप बोल दो ना आपका गेस्ट हाउस के बारे में. गेस्ट हाउस के बारे में आपने जानना है, देखो मार्केट के सामने ही बिल्कुल लेह लद्दाख में आप मेन मार्केट आ जाओगे. मेन मार्केट से थोड़ा सा नीचे है ना, वॉकिंग डिस्टेंस पे है बिल्कुल. आप प्लीज़ आ सकते हो, विजिट कर सकते हो. गेस्ट हाउस में कोई प्रॉब्लम नहीं है, बिल्कुल सेफ, बिल्कुल बढ़िया जगह पे है. लोकेशन भैया ने देख लिया है कि भैया के ऊपर जोड़ सकते हैं. इधर आने के बाद व्हीकल्स को परमिट्स हो सब कुछ आप बना सकते हैं. जी व्हीकल्स का परमिट हो, बंदे के भी परमिट बनता है, उसके भी बना के दे देंगे. कोई इशू नहीं है, कोई प्रॉब्लम नहीं होगा. सब कुछ जितना हो सके हमारे से हो सके हम कर देंगे. और गाड़ी भी रेंटल भी मिल सकती है. गाड़ी रेंटल पे मिल जाएंगे आपको, बाइक भी रेंटल पे मिल जाएंगे. बाइक कितना पड़ेगा हिमालयन है तो? हिमालयन को आपको 12, 50, 13, 14 तक 15 अलग अलग रेट होता है सर. इसमें कॉस्ट 15, 14 तक हो जाएंगे, 1200 तक भी हो जाएंगे. ओके, गाड़ी का कुछ हो गया तो रास्ता में बैकअप व्हीकल भी आप प्रोवाइड बैकअप भी हम दे देंगे. बैकअप उसके लिए गारंटी हमारा होगा. बैकअप आपको कहीं भी कुछ भी प्रॉब्लम आया वो हम कर देंगे. बढ़िया, बहुत धन्यवाद है आपका, अच्छा हॉस्पिटैलिटी है. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జూలే. సో ఫైనల్గా మనం అయితే లేక్ టాటా బై బై చెప్పే టైం అయితే వచ్చింది. సౌండ్ చూడండి ఎలా వస్తుంది. సో లగేజ్ అయితే కంప్లీట్లీ ప్యాక్ చేసేసా అండ్ లదాఖ్ ఫ్లాగ్స్ అయితే కట్టా గైస్. అండ్ ఈ ఫ్లాగ్స్ కోసం చెప్పాలి అనేసి అంటే ఇందులో ఉండే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క నేచర్కి సంబంధించింది. అగ్ని, వాయు, వరుణ, భూమి, ఆకాశం అలా అనమాట. ఇది ఎప్పుడైతే ఇలా ఫ్లై అవుతూ ఉంటుందో అక్కడ పీస్ అనేది ఉంటుందని చెప్పి వీళ్ళందరి నమ్మకం. సో మనం కూడా దాన్ని ట్రస్ట్ చేద్దాం. సో నేనైతే ఈ ఫ్లాగ్స్ బైక్కి కట్టాను. ఇప్పుడు లుక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ కంప్లీట్లీ దిస్ ఈస్ ద సికందర్ లుక్. సో ఇది గైస్ హెల్మెట్ సెట్ అండ్ బైక్ సెట్ స్టార్ట్ అయిపోవడమే. సౌండ్ ఏంటో కానివ్వండి, ఏదైతే అయింది. చలో గాయ్స్, subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. 300 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ ఉండదంటున్నారు. నేనైతే పెట్రోల్ ఏం క్యారీ చేయట్లేదు. అండ్ ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాను గైస్. సో ఎంతో కొంత అయితే ఫ్యూయల్ ఫిల్ చేసేద్దాం, ఎందుకు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడ్డాం. అఖిల్ చెప్తున్నాడు 350 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ ఉండదని. ఇబ్బంది పడకూడదు గాయస్, పెట్రోల్ అయితే ఫిల్ చేసేద్దాం. ఎంత గ్యాప్ ఉందో అంతవరకు అయితే ఫిల్ చేస్తున్నా. పెట్రోల్ లీటర్ వచ్చి 109.34 రూపీస్ అయితే ఉంది. యా 200 మారో బస్. ఓకే రైట్, 200 అయితే పట్టింది, 1.83 లీటర్. సో ఈ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ వెళ్ళిపోతే లే ఎయిర్పోర్ట్, కార్గిల్, శ్రీనగర్ అండ్ మనాలి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ వేలో కానీ మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే కార్దుంగ్లా, హాన్లే, సియాచిన్ బేస్ క్యాంప్ ఇదంతా కూడా ఇటువైపే. ఫైనల్లీ నా ప్లాట్నాతో వచ్చేసా గాయస్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏ బైక్తోనైనా సరే ఎవరన్నా సరే రావచ్చు. మనసులో గట్టిగా అనుకోవాలంతే, వీ కెన్ డూ ఎనీథింగ్. చలో వెళ్తూ మాడుకుందాం. అఖిల్ అయితే వస్తూ ఉన్నాడు, ఫోన్ మాడుతున్నాడు అఖిల్. సో వే టు కార్దుంగ్లా వచ్చి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 48 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి ఒక పెద్ద ఆర్చ్ మన టిబెటియన్ కల్చర్లో ఉంది. డిస్ట్రిక్ట్ పోలీస్ లే డీసీ ఆఫీసు అండ్ పోలో గ్రౌండ్ రైట్ వెళ్ళాలి. న్యూబ్రా వ్యాలీకి అయితే ముందు నుంచి రైట్కి తీసుకోవాలి గైస్. కార్దుంగ్లా హైపాస్ మీదుగానే న్యూబ్రా వ్యాలీ అయితే వెళ్తాం మనం. ఏమైంది అఖిల్ ఆగాడు. సో అక్కడ చూడండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. వే టు కార్దుంగ్లా ఇక్కడ నుంచి అయితే చూడండి లదాఖ్ సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది క్లియర్గా. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం, వాల్ పేపర్లో ఉంది సేమ్. ఇక్కడ చూడండి మౌంటైన్స్ అన్ని ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, లైక్ మట్టి కొండల్లో ఉన్నాయి. అఖిల్ ఏంటి అప్పుడే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిందా అంటే వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. బ్యాక్ సైడ్ హిమాలయాస్ అంతా కనిపిస్తూ అద్భుతంగా ఉంది. డ్రోనే లేదు గాయస్ నా దగ్గర. డ్రోన్ ఉంటే ఈ పాటికి డ్రోన్ షాట్స్ ఇచ్చి పడేసేవాడిని. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా డ్రోన్ తీసుకోవడానికి. ఇప్పటికే చాలా బడ్జెట్ అయిపోయింది ఈ ట్రిప్ కోసం. ఎక్స్పల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దానికి రిపేర్ చేయించా, ఎక్స్పల్స్ మీద వద్దాం అనుకుని. తీరా ఫైనల్గా ఏమైందంటే ప్లాటినా మీద రావాల్సి వచ్చింది. అగైన్ దీని మీద కూడా ఇన్వెస్ట్ చేసా. కెమెరా తీసుకున్న ఈ ట్రిప్ బడ్జెట్ మొత్తం అన్ని చూసుకునేప్పటికీ ఇంకా మీకే వదిలేస్తున్నా ఆ థాట్స్ని. సో చూడండి కార్దుంగ్లాకి వెళ్ళే వే ఎలా ఉందో. రోడ్ వర్క్స్ మొదలు పెట్టారు, అయిపోతాయి ఇంకొక 1 ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ వచ్చే టైంకి అంతా కూడా రోడ్స్ అయిపోతాయి. ఉండాలి మాత్రం ఆఫ్ రోడింగ్. అప్పుడే ఉంది, ఇంకా ముందుకు ఉంది అసలైంది. ఇది జస్ట్ ట్రైలర్ అంతే, ముందుంది సినిమా. मेरी गाड़ी मतलब किस चीज़ के लिए ये रेंटेड बाइक है तो लेना पड़ेगा. ओके कितना है? हाँ ओके थैंक यू जुले.
సో ఓన్ బైక్స్కి అయితే మనం ఏం పే చేయక్కర్లా, రెంటెడ్ బైక్స్ అయితే పే చేయాలి. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటబుల్ రోడ్, వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్కి కూడా వెళ్తాం. చూడండి రూట్ ఇలా 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 ఆ పైకి ఆ హిమాలయాస్లోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. సికందర్ బ్రో ఎంజాయ్ చేయి, సేఫ్గా వెళ్ళొచ్చేద్దాం. ఎక్కడైతే చూస్తుంది కదా రెడ్ ఫాక్స్, ది క్లెవర్ స్పిరిట్ ఆఫ్ లదాఖ్ రగ్డ్ వైల్డ్నెస్. దాన్ని అయితే మనం స్పాట్ చేయడానికి కనిపించవచ్చు మ్యాక్సిమమ్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెల్కమ్స్ యూ టు న్యూబ్రా వ్యాలీ. సో ఇక్కడైతే ఫస్ట్ పర్మిట్ చూపించాలి గైస్. ఓకే, बाइक नंबर मेरा है AP 39 AP आंध्र प्रदेश 39804510 उसका गाड़ी का नंबर AP 39 GX 3512 हाँ 99087990 థ్యాంక్ యూ జులే. సో మనం వచ్చేసి నార్త్ పులుకి ఇంకొక 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, అటువైపు ఆ హిమాలయాస్ మీద కంప్లీట్లీ రైన్ఫాల్, కిందంతా కూడా లే సిటీ. ఓహో, ఇప్పుడు మన ఆల్టిట్యూడ్ వచ్చి 14,800 feet. సో సౌత్ పులులో కానీ ఏమన్నా దొరికింది అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి గాయస్. బికాజ్ ఎందుకు అనేసి అంటే ఎలాంటి హై ఆల్టిట్యూడ్ సిచ్యువేషన్స్లో ఫుడ్ అండ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. హెవీ ఫుడ్ హెవీ వాటర్ కాకుండా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి, హైడ్రేట్గా ఉండాలి. సేఫ్టీ రూల్స్ ఆర్ యువర్ బెస్ట్ టూల్స్. ఖార్దుంగ్లా వచ్చి ఇక్కడ నుంచి 24 kilometers ఉంది గాయస్. లిటరలీ ఐఎమ్ ఎగ్జైటెడ్, వర్డ్లెస్. సో సౌత్ పులులో అయితే టిఫిన్ చేయాలి ఆగి. ఎలా అనిపిస్తుంది ఈ మౌంటైన్స్లో రైడింగ్, అది కూడా ప్లాటినాతో? కింద కామెంట్ చేయండి గైస్. అఖిల్ చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అంతేలేండి, 100cc 200cc దీనికన్నా డబల్ పవర్ వెళ్ళిద్ది. మరి స్లోగానే వెళ్దాం మనం, హ్యాపీగా స్లోగా అన్ని వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. మళ్ళీ మనం బైక్ మీద ఈ ట్రిప్ అంతా చేయలేం కదా. సో ఎంజాయ్ ఎవ్రీ మినిట్. సౌత్ పులుకి ఇంకొక 6 kilometers ఉన్నాం. ఘాట్ రోడ్ అయితే ఇలా ఉంది డైరెక్ట్గా. నా బైక్ అయితే ఫస్ట్ గేరే. అండ్ ఇక్కడ నుంచి ఫ్రేమ్ అయితే చూడండి, ఐ లవ్ లదాఖ్. అండ్ ఇక్కడైతే ఒక చిన్న క్యాంటీన్ ఉంది, ఇక్కడైతే టీ బ్రేక్ తీసుకుందాం అండ్ కొన్ని ఫొటోస్ కూడా. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం ఆ వ్యాన్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి చూడండి మౌంటైన్స్ వ్యూ ఎలా ఉందో. ఆ పైన స్నో క్యాప్డ్. మ్యాగీ తిన్నా నేను, అఖిల్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాడు. మ్యాగీ వచ్చేసి 120, బ్రెడ్ ఆమ్లెట్ వచ్చి 90 rupees. ఏం కాస్ట్లు రా బాబు, మ్యాగీ 120 rupees అంటే అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. చలో తప్పదు, ఇంకేం చేస్తాం. సో చూస్తున్నారా BRO రోడ్కి సంబంధించి ఇంత హైట్లో కూడా వీళ్ళు వర్క్స్ చేస్తున్నారంటే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇంత క్లీన్గా ఉంచుతున్నారు చూడండి రోడ్స్, ఇంత కూల్ క్లైమేట్లో కూడా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంచుమించు ఒక 14,000+ హైట్లో అయితే మనం ఉంటాం. చూడండి అటువైపు అంతా కూడా వర్షం పడుతుంది. నా గేర్లు కూడా టైట్గా పడుతున్నాయి. ఫస్ట్ గేర్లోనే ఎక్కుతుంది గైస్ బైక్. ఈ స్ట్రీప్ ఇప్పుడు అలా ఉంటుంది ఆ వెనక్కి. చూడండి ఎలా ఉన్నాయి కొండలు. ఒక్కటి జారిందంటే మొత్తం అంతా జారిపోద్ది. అలాగ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అయితే ఉంటాయి వర్షాకాలంలో. రాళ్ళన్నీ కూడా బురదలో పెట్టి ఒక కుప్పగా పెడితే అలా ఉంటుందో అలా ఉంది చూడండి. మొత్తం మట్టి రాళ్ళు. వర్షం పడిందంటే ఆ వాటర్కి మొత్తం స్లైడ్ అయిపోతాయి. బీ అవేర్, టేక్ కేర్, BRO. ఎన్ని కొటేషన్లు రాసారా నాయన. ఫ్లాగ్స్ని చూసినప్పుడల్లా ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది గైస్. అలా గాలికి ఎగురుతూ ఉంటే అది డిఫరెంట్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ స్నో గ్లేషియర్స్తో అంటే 25 ఫుల్ యాక్సిలరేటర్ అది. మెల్లగా ఎక్కిపోదాం. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టారు చూసారా, ల్యాండ్ స్లైడ్ ఏరియా అని. సో ఇదంతా ల్యాండ్ స్లైడ్ ఏరియానే. వావ్, ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో బ్యాక్ సైడ్ స్నో క్యాప్డ్ మౌంటైన్. ఓహో, సౌత్ పుల్ వచ్చి 2 kilometers ఉంది గైస్. చూడండి ఇక్కడ నుంచి మనకి హిమాలయాస్ ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. మనం ఇప్పుడు ఆ హిమాలయాస్లోకి అయితే వెళ్తున్నాం గైస్. ఎక్కడైతే నిన్న బాగా స్నోఫాల్ అయినట్టుంది. ఫ్రెష్గా ఉంది ఆ పైన స్నో అంతా వైట్ కలర్గా కనిపిస్తుంది. సూపర్ ఉంది అసలు. ఎంత లావుగా ఉన్న గ్లౌజెస్ వేసుకున్నానో చూడండి, అయినా చలాగట్లా. ఆహా, హిమ ప్రపంచం. అయ్యా ఈడేవాడు స్కూటీ మీద వెళ్ళొచ్చాడు, స్కూటీ మీద దిగుతున్నాడు. యాక్సెస్ సూపర్. ఒక రకంగా చెప్పాలంటే యాక్సెస్ కన్నా నా చిన్న బైకే గైస్. సుజుకి యాక్సెస్సే నా బైక్ కన్నా పెద్ద బైక్. అది 125cc, నాది జస్ట్ 110cc. 110 పేరుకే సేమ్ 100 లానే పర్ఫామ్ చేసిద్ది. ఏమైంది గాయస్, ఇక్కడ ఆగారు మీరు. గాయస్ చూడండి ఇక్కడ ఫ్రెష్ ఐస్ ఇదంతా కూడా ఈరోజు మార్నింగ్ పడింది. బేసిక్గా ఒకవేళ ఐస్ కానీ బ్లాక్ గా ఉంది అనేసి అంటే అది ఎప్పుడో 2-3 days బ్యాక్. ఇదంతా చూడండి మొత్తం కూడా ఫ్రెష్ ఐస్. కిరా ఓహో, ఇలా బైక్ ఎక్కొచ్చాలా పైకి. MH49 మహారాష్ట్ర కార్ క్రీటా. మనది AP వెహికల్, ఆంధ్రప్రదేశ్ ప్లాటినా. సంతోష్, నీ డ్రీమ్ ప్లేస్ అయితే చాలా దగ్గరలో ఉంది. బీ హ్యాపీ. వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ పాస్ ఖార్దుంగ్లా. ఐఎమ్ కమింగ్. 7 yearsగా అనుకుంటున్నాను నిన్ను చూద్దాం అని. ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే నాకు అదృష్టం వచ్చింది. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. ఖార్దుంగ్లా పాస్. వెల్కమ్ టు ఖార్దుంగ్లా పాస్. Border Road Organization, Turtuk 168 kilometers, Pratapur 93 kilometers, Sundar 86, Iskit 79 kilometers. And we are at finally ఖార్దుంగ్లా. ఇది చూడడానికే గైస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్.
ఎస్ ఒక్క ఫోటో అయితే తీసుకుందాం ఇక్కడ కార్దుంగ్లా దగ్గర. దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అఖిల్ ఫోటో ఒకటి. సో చూడండి కార్దుంగ్లా పాస్ ఆల్టిట్యూడ్ 17,982 feet. You are at the one of the world's highest motorable road. निकालो यार, गलत जगह क्या. इतना दूर मैं कार में नहीं आया, ये गाड़ी पे आया. आप मुझे रेस्पेक्ट करना चाहिए. आप ऐसे बोल रहे हो. సో దిస్ ఈస్ ద కార్దుంగ్లా, వన్ ఆఫ్ ద మై డ్రీమ్ ప్లేస్. ఫైనలీ 7 years తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చా. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఉమ్లింగ్లా పాస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రికార్డ్ అవుతుంది కదా, ఇక్కడ హ్యాండ్ ఇచ్చిందంటే మొత్తం బిస్కెట్. ఇంకా బైక్ అయితే అయిపోతుంది మాటిమాటికి. కార్దుంగ్లా టాప్, నార్త్ పుల్ 14 km, ఖల్సార్ 56, యూబ్రా శాండ్ డ్యూన్స్ 86 km, సియాచిన్ బేస్ క్యాంప్ 164, 16TF 54 RCC BRO. అండ్ అక్కడ కూడా ఒకసారి చూద్దాం ఏముందో. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆర్మీ వాళ్ళది. పైన అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, కాఫీ అలాంటివైనా తాగాలంటే తాగొచ్చు. డూ నాట్ స్టే హియర్ ఫర్ మోర్ దెన్ 5 minutes. 5 minutes కన్నా ఇక్కడ ఎక్కువ స్టే చేయొద్దని చెప్పి ఆర్మీ వాళ్ళు కూడా బోర్డు పెట్టారు. గాయస్, హౌ ఇస్ ద జోష్? ప్లాటినా. ये तो मेरा 7 साल का ड्रीम है. कैसा लगा आपको? बहुत बढ़िया. और एक चांस है तो इससे छोटा गाड़ी से आता हूँ इधर. 15 minutes అయితే ఇక్కడ స్పెండ్ చేసాం. ఎలా ఉంది అఖిల్? సో సూపర్ అబ్బా. చలో ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్దాం. బాయ్ బాయ్. యూబ్రా ఐసీ చానేనా? సో చలో బాయ్ బాయ్ మైటీ కార్దుంగ్లా. 1 minute. బాయ్. అండ్ యూట్యూబ్ గాయస్, మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈరోజు అయితే మనం న్యూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. న్యూబ్రా వ్యాలీలో స్టే చేసి రేపైతే మిగిలిన జర్నీని అయితే కంటిన్యూ చేస్తాం. చూడండి ఎంత ఐస్ ఉందో. ఒక్కసారి ఆడుకుందాం ఐస్తో. అఖిల్ ఆగు. అఖిల్ ఫ్రెష్గా ఉంది ఐస్. ఆపు, ఇంకా ఆపు. రాద్దాం ఇక్కడ. RWS సబ్స్క్రైబ్, రైడ్ విత్ సంతోష్. అయ్యో మిస్ అయిపోయింది. కమాన్, ఎంజాయ్ చేయి. ప్లాటినా ఎంజాయ్. అఖిల్ తగిలిద్దే. ఏంటి వేస్తావా ఐస్ వేస్తావా? ఫ్రెష్గా ఉంది, మార్నింగ్ పడినట్టుంది. దడేలు మన పడిపోయి వెనక నుంచి పడు. షార్ట్ వచ్చింది. చలంగా చెప్పని బయటకు వచ్చాయి. అఖిల్ కమాన్, 3, 2, 1. అయ్యా హెల్మెట్ కొట్టేశాడు. ఓహో ఓహో, బైక్ పడిపోయింది గాయ్స్. లేపు డీవల్లే పెట్రోల్ కారిపోతుంది. దగ్గర పెట్రోల్ కారుతుందిలే. దా కమాన్ లేపు. అయ్యా షిట్, పెట్రోల్ కారింది. ఇదంతా పెట్రోలే.